సో అండ్ దెన్ కమింగ్ టు పుష్ప ద రూల్. సో ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియన్ సినిమా. సో ఇందులో ఆఫర్ ఎలా వచ్చింది? సో ఎవరికి ఆడిషన్ ఇచ్చారు? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆ జర్నీ? ఇది కొంచెం మనకి చెప్పాలంటే ఎట్లా అంటే గతుకుల రోడ్ని తార్ రోడ్ చేసుకున్నట్టు ఇది. ఓకే ఓకే. లైఫ్ లో ఇప్పుడు వరకు చేసాము అనుకున్నాము, అవుతుంది. యాక్చువల్ నేను 1కి ఇచ్చాను ఆడిషన్. కార్తిక్ అని కాస్టింగ్ డైరెక్టర్ ఉంటారు, ఆయన త్రూ 1కి ఇచ్చాను ఆడిషన్. ఇట్స్ లైక్ ఓకే ఫైన్ అనుకున్నా. కాల్ రాకపోతే మనం ఏంటి నెక్స్ట్ దానికి మూవ్ అవుతాం కదా, అలా మూవ్ అయ్యా. కట్ చేస్తే 2కి నాకు కాల్ వచ్చింది మళ్ళీ. ఓకే. అనిల్ అని ఉంటారు అక్కడ, అనిల్ అని కాస్టింగ్ చేస్తుంటారు ఆయన, సార్ టీమే, ఆయన కూడా సుకుమార్ సార్ టీమే. చేసి ఇట్లా యజ్ఞ మీరు ఒకసారి రావాలి ఆఫీస్కి అంటే నేను వెళ్ళాను. వెళ్ళంగానే ఆల్మోస్ట్ ఒక 5 members ఉన్నాము. దిస్ ఇస్ లైక్ కొత్త క్యారెక్టర్స్ ఇవన్నీ, యాడ్ ఆన్ క్యారెక్టర్స్. పార్ట్ 2కి పుష్ప పార్ట్ 2కి యాడ్ క్యారెక్టర్స్ మేమందరం. సో వెళ్ళంగానే లుక్ టెస్ట్ అన్నారు. లుక్ టెస్ట్ అనగానే జనరల్గా వీ విల్ ఫీల్ ఎగ్జైటెడ్. నో ఆర్టిస్ట్ ఎగ్జైట్మెంట్, వీఆర్ డూయింగ్ లుక్ టెస్ట్, ఎవ్రీథింగ్ హ్యాపెండ్. సెట్కి రేపు నుంచి వెళ్తున్నారు మీరు అని అన్నాడు అనిల్. అనగానే నాకు ఓకే సెట్ అన్నాడు. ఎందుకంటే పుష్ప 1 చూసినప్పుడు చాలా క్యారెక్టర్ని నేనేంటి చాలా అందరు తీసుకున్నారు ఆ క్యారెక్టర్ని, పుష్ప అనే క్యారెక్టర్ని, ఆ అట్మాస్ఫియర్ని, ఆ విలేజ్ స్లాంగ్, బేసిక్గా స్లాంగ్, యాక్సెంట్ అంత తీసుకున్నాం మనం. ఆ ఎగ్జైట్మెంట్ లోపల ఉంది. మార్నింగ్ వెళ్ళాం బ్రో సెట్లోకి. వెళ్ళంగానే సార్ ఇట్లానే కూర్చొని ఉన్నారు. ఎవరు? సుకుమార్ సార్. ఓకే ఓకే. సుకుమార్ సార్ కూర్చొని ఉన్నారు. ఆల్మోస్ట్ ఇట్లా అందరం ఒక 5 members 6 members లైన్లో నుంచున్నాం. ఆయన వచ్చారు మా దగ్గరికి వచ్చి, ఆల్మోస్ట్ ఐ కాంటాక్ట్, ఇంకా ఈజ్ లుకింగ్ ఎట్ మీ అండ్ ఆస్కింగ్ మీ పేరేంటి? యజ్ఞ సార్. ఏంటమ్మా? యజ్ఞ సార్. అట్లా ఈ ఆస్డ్ ఎవ్రీబడి. ఇది ఎలా ఉంటుందంటే మనం క్లాస్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది అనగానే సెల్ఫ్ ఇంట్రడక్షన్లు ఉంటాయి కదా, అలాంటి దీని ప్రాసెస్లో అయింది. అనగానే లైక్ ఓ క్రేజీ కదా అసలు, మామూలుగా లేదన్న మూమెంట్లో ఉన్నప్పుడే లైక్ ఇట్లా నుంచొని ఉన్నాం. ఇట్లా పక్క నుంచి వెళ్ళారు అల్లు అర్జున్ గారు. ఇట్లా పక్క నుంచే ఇట్లా బౌన్సర్లు తోయడాలు మామూలు జనరల్గా సెట్లా చేస్తారు, ఎక్కడైనా ఉంటుంది కామన్గా. అసలు అది ఏం లేదు, ఇదేంటి ఇంత ఫ్రీగా ఉన్నాడు సెట్లో అని చెప్పి మేము కూడా లైక్ షాక్డ్. ఫస్ట్ చూస్తే అట్లా చూసి అలా పాస్ అయ్యి ఇటు తిరిగారు మా వైపు. ఎవరు డల్లింగ్ వీళ్ళందరూ అంటే, వీళ్ళందరూ అదే కొత్త క్యారెక్టర్స్ అంటే చూసి ఓ ఓకే అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. అది ఇంకో కాన్ఫిడెన్స్ ఇచ్చింది మాకు. దెన్ ఐ వాజ్ లైక్ హ్యాపీ, అంతా అవుతుంది అన్నప్పుడు మాది ఈవినింగ్ పడింది షార్ట్. బేసిక్గా ఏంటంటే జాతర సీక్వెన్స్ అనేది ఒక లెంతీ సీక్వెన్స్. ఆ లెంతీ సీక్వెన్స్లో చిన్న డ్రామా ఉంటుంది, డ్రామా తర్వాత సాంగ్, అగైన్ డ్రామా, అట్లా జాతరలో. ఆ డ్రామా సగం సినిమా అందులో ఉంటది. నాట్ సగం అని నేను అన్నాను కానీ ఒక సీక్వెన్స్ అనుకోండి, ఒక 20-30 minutes, 15 క్రిస్ప్ గా కొంచెం సార్ స్టైల్లో ఉంటుంది. ఇట్లా సుకుమార్ సార్ స్టైల్లో ఉన్న మూమెంట్ లో అట్లా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ ఇవ్వాలి. మేమందరం ఏంటంటే కొత్త క్యారెక్టర్స్. మాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, సో ఫ్రెండ్ కాబట్టి మన కేజీఎఫ్ లో చేసిన తారక్ పొన్నప్ప అని కానీ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అంటే దేవరాలో చేసాం మేము అదే ఫ్రెండ్ క్యారెక్టర్ ఆయనతో పాటే. అగైన్ చూడండి మళ్ళీ ఇక్కడ మీకు డెస్టినీ అంటారు కదా, కోఇన్సిడెన్స్ కానీ కైండ్ ఆఫ్ అలా ఆయన వచ్చారు. రావడంతోనే యజ్ఞ నువ్వేంటి, నేను చేస్తున్నాం బ్రో క్యారెక్టర్, నేను చేస్తున్నా అన్న ఆ రిలేషన్ మళ్ళీ అక్కడ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఓకే వీ ఫెల్ట్ హ్యాపీ. అలా 30 days ఆ సీక్వెన్స్ చేసాం. ఆ సీక్వెన్స్ కూడా బ్రో మీరు చూస్తే, ఇప్పుడు ఎవరైనా నార్మల్ యాక్టర్స్, ఇప్పుడు మీరు సూపర్ డీలక్స్ తీసుకుంటే సేతుపతి గారు ఉన్నారు, ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్. అది చూసినంతసేపు మీకు ఆ లివ్ చేసాడు ఆ క్యారెక్టర్ లో. అవును, విజయ్ సేతుపతి కనిపించడు. ఎక్కడ చిన్న చిన్న మూమెంట్లు తీసుకున్నా కానీ కనిపించదు. అవును. ఆ దానికంటే ఒక 2 times ఎక్కువ బ్రో అయినా అల్లు అర్జున్ గారు ఎట్లా అంటే, నేను చూశాను కదా, మ్యానరిజమ్స్ ఒకటి ఉంటాయి ఆయనకి, క్యారెక్టర్కి కావాల్సిన మ్యానరిజమ్స్. ఆయన నువ్వు ఇప్పుడు మీరు సుకుమార్ గారు అనుకోండి, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, డార్లింగ్ ఏంటి సీన్ ఏంటి అంటే, ఇది డార్లింగ్ అంటే ఓకే నేను కొన్ని మ్యానరిజమ్స్ అని చెప్పి ఆయన స్టార్ట్ చేస్తారు ఇవ్వడం. దానిలో నుంచి సుకుమార్ గారు అది డార్లింగ్ ఇది కావాలి నాకు అని చెప్పి హిల్ బి గోయింగ్ టు మానిటర్. అట్లా వెళ్ళిపోయి ఫుల్ యాక్టివ్గా ఉంటారు బ్రో ఇద్దరు. అసలు ఆ ఇద్దరు రిలేషన్ చూస్తే సెటిల్ ఎనర్జీ వస్తుంది మనకి. ఓకే,
ఎన్ని డేస్ మీరు పుష్పలో యాక్ట్ చేశారు? పుష్ప ఇస్ ఆల్మోస్ట్ లైక్ 60 to 70 బ్రో. 60 to 70 డేస్. 70 days. అంటే మాక్సిమం ఒక సీక్వెన్స్ మొత్తం ఉండి ఉంటారు నాకు తెలిసి. Yeah. పుష్ప వరల్డ్ ఎలా ఉండబోతుంది అంటే పుష్ప 2 ద రూల్ వరల్డ్ ఒక కామన్ ఆడియన్స్ కి ఎలా ట్రీట్ ఉండబోతుంది? కామన్ ఆడియన్కి ఎలా ఉంటుందంటే పార్ట్ 1లో మీరు విలేజ్ స్టైల్ చూసారు బ్రో. దీంట్లో ఎట్లుంటుందంటే రూల్ అనే కింద ట్యాగ్ లైన్ ఉంది కదా, ఆ రూల్ నిజంగానే బ్రో క్యారెక్టరైజేషన్ మొత్తం అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఆయన ప్రతిదీ సుకుమార్ గారు డీటెయిలింగ్తో సహా ఇంక్లూడింగ్ ఏదన్నా ఇప్పుడు ఒక చిన్న సెట్ వేసినా కానీ ఆ సెట్కి ఆ ఊరెళ్ళి ఆ ఊర్లో ఆ ఫోటో ఆ జాతరలో జరిగిద్ది అనేది ఆ రెఫరెన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ దాన్ని రెప్లికేట్ చేసుకొని ప్రతిదీ డీటెయిలింగ్ బ్రో. ఎందుకంటే సుకుమార్ సార్ గారి దగ్గర నుంచి ఇప్పుడు ఎట్లాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే రంగస్థలం తర్వాత పుష్ప వచ్చింది. పుష్ప నుంచి మనం కొంచెం ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తే అది చూస్తే మనకి కనెక్ట్ అయిపోయింది. ఇది ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న పార్ట్ ఇది ఇప్పుడు సినిమా. కానీ జనాలు అందరూ అయితే ఎంజాయ్ చేస్తారు బ్రో. ఆ సీక్వెన్స్ ఏదైతే మేము